వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏబీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లేదా యూపీఎస్సీ కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి ఒకసారి చూస్తే, ముఖ్యంగా ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటారండి అందరూ. లేదు, ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్స్ కానీ లేదా స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్ని కానీ ఫాలో అవటం, ఎక్కువ సార్లు దాన్నే రివిజన్ చేయడం వల్ల ఎక్కువ రిజల్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి మ్యాక్సిమం నోట్స్ రాయడానికి ట్రై చేయాలి. ముఖ్యంగా గ్రూప్ 1 వాళ్ళు నోట్స్ రాస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. నోట్స్ రాయటం వల్ల వాళ్ళ మెమరీ పెరుగుతుంది, నోట్స్ రాయటం వల్ల మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వస్తుంది, నోట్స్ రాయటం వల్ల రివిజన్ ఈజీగా అవుతుంది. తర్వాత మూడోది వచ్చేసి పూర్ రివిజన్. చదువుతారు కానీ రివిజన్ చేయరు. ఎగ్జామ్కి వెళ్ళే లోపు మీరు అట్లీస్ట్ 2 times రివిజన్ చేయాలి. ఒకసారి చదువుతారు, 2 సార్లు రివిజన్ చేస్తారు, అంటే 3 సార్లు మొత్తం ఒక్కొక్క టాపిక్ని చదివినప్పుడు మాత్రమే మీకు అది 100% గుర్తుంటుంది అండ్ ఎగ్జామ్లో రాయగలుగుతారు. నాలుగోది కరెంట్ అఫైర్స్ని ఇగ్నోర్ చేయటం. ఈవెన్ గ్రూప్ 2 ప్రిలిమినరీలో కూడా కరెంట్ అఫైర్స్, దాంతోపాటు గ్రూప్ 1 అయితే చెప్పే పని లేదు, కరెంట్ అఫైర్స్ నుంచే 50% మార్క్స్ వస్తాయి. అది మీకు తెలియదు అంతే, కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయని మీరు గమనించరు. సపోజ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అంటారండి, దాని అర్థం ఏంటి? అది రీసెంట్గా ఉన్నటువంటి టాపిక్, కరెంట్ జియోగ్రఫీకి సంబంధించింది. ఇండియన్ ఓషన్ డైపోల్ అనగానే మీరు జాగ్రఫీ అనుకుంటారు, కరెంట్ జియోగ్రఫీ. రీసెంట్గా ఎల్ నినో ఎదుర్కొంటున్నాం. ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అక్కడ. సో అందుకని రీసెంట్గా వచ్చిన టాపిక్స్ని యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సొసైటీలో కానీ, జియోగ్రఫీలో కానీ అండ్ కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ కానీ. గ్రూప్ 1లో అయితే ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ లింకేజ్ అనేది మర్చిపోకూడదు. అది చాలా ఇంపార్టెంట్. కంటెంపరీ ఇష్యూస్ని స్టాండర్డ్ సబ్జెక్ట్తో యాడ్ చేసి చదువుకోవడం. సో దాని తర్వాత ర్యాండమ్గా చదవటం. మీరు కొంతకాలం చదువుతారు, ఆపుతారు, ఏదో ఆపిన తర్వాత మళ్ళీ ఆ ఎకానమీలో ఇంకొక చాప్టర్ తీస్తారు, అలా చదువుతారు కాదు. ఇప్పుడు సపోజ్ ఎస్వీఆర్ అకాడమీ తీసుకోండి. మీరు ఎకానమీ అనేది ఒక పర్ఫెక్ట్గా మీకు ప్లేస్ చేసి ఉంటుంది, ఏదేం తర్వాత ఏది చదివితే మీకు వస్తుంది అనేది. అలా కాకుండా ర్యాండమ్గా అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అది తప్పు. తర్వాత ఓన్లీ కొన్నిటి మీద డిపెండ్ అవ్వడం కూడా తప్పండి. అంటే మీకు ఇన్స్టిట్యూట్స్ ఇచ్చేవి కొంత ఇన్పుట్ ఒక 80% ఇస్తే 20% మీరు కూడా ప్రిపేర్ అవ్వాల్సింది ఉంటుంది. ఇది చాలా ఫ్యాక్ట్. ఇన్స్టిట్యూట్ మీకు ఎంత ఇచ్చినా కానీ మీరు దాన్ని పెంపొందించుకోవడంలో మీ యొక్క రిజల్ట్స్ కూడా ఉంటుంది అనేది అక్షర సత్యం. ఇన్స్టిట్యూట్ అంతా ఇస్తుందని ఎవరు చెప్పరు, చెప్పినా అది అబద్ధం. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని గైడ్ చేయగలుగుతుంది, ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. కానీ పూర్తిగా ఇప్పుడు మనం ఏదో చెప్తారు కదా సామెత, గుర్రాన్ని నీటి దగ్గరకు తీసుకెళ్ళగలుగుతాం కానీ గుర్రానో గాడిదను తాగించలేము కదా. అది కూడా అదే పరిస్థితి. దాంతోపాటు బట్టి పట్టడం మానేయండి. బట్టి ఎప్పుడు పట్టినా కానీ అది మీకు డిజాస్టర్ అవుతుంది. కాన్సెప్ట్ నేర్చుకోండి, అప్పుడే మీకు ప్రజెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్ ఓరియంటేషన్కి సరిపోతారు. తర్వాత అదర్స్తో కంపారిజన్ చేసుకోవద్దు. వాళ్ళు అలా చదువుతున్నారు, ఇలా చదువుతున్నారు, వాళ్ళు ముందున్నారు, నేను అనుకున్నా ఇవ్వద్దు. తర్వాత మిస్టేక్స్ని అనలైజ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అంతేగాని ఓ గుడ్డి ఎద్దు చేలో పోయినట్టు మీరు పోకూడదు. నెక్స్ట్ తర్వాత ఫ్రీక్వెంట్గా మీ స్ట్రాటజీస్ని మారుస్తూ ఉంటారు. ఒక 10 రోజులు ఇది చదువుతారు, తర్వాత మళ్ళీ ఇంకో షెడ్యూల్ వేసుకుంటారు. లేదు, ఒక షెడ్యూల్ మీద ఒకదాని మీద డిపెండ్ అయ్యి దాన్ని కంటిన్యూ చేయండి ఎగ్జామ్ అయిపోయే వరకు. తర్వాత కన్సిస్టెన్సీ ఉండదు. 10 రోజులు చదువుతారు, 20 రోజులు మానేస్తారు, 10 రోజులు చదువుతారు, 5 రోజులు మానేస్తారు, ఇలా వద్దు. అండ్ మీ హెల్త్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఇవన్నీ చేస్తేనే ఎగ్జామ్లో మీకు హిడెన్ జెమ్స్ అనమాట, ఇవన్నీ కూడా మీకు బాగా సహకరిస్తాయి అండ్ మీ ప్రిపరేషన్కి బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.